ఇటురా ఇటురా. ఇక్కడైతే పిఠాపురానికి సంబంధించి మనం ఆలోచన చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు గెలుపు భారీ మెజార్టీతో వచ్చేసిందనమాట. ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, ఏ విధంగా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. సార్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోనే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచినారన్నమాట, మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అతి దారుణమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెట్టడం లేదా చంపేయడం, రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి పూర్తిగా తొక్కేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ రాక్షస పాలన నుంచి ఎలా బయటపడాలనేది ఇప్పుడు 23వ తారీఖున పిఠాపురంలో హనుమంతుడి యొక్క బలంతో పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ స్థాయిలో భారీ జన ప్రపంచం మధ్యన నామినేషన్ వేశారు. మీరు ఇంకోటి కూడా గమనించాలి, ఈరోజు మన మంగళవారం ఆయన గెలుపు 70,000 మెజారిటీ పైన చిలికే. రాష్ట్రంలో అవినీతి పాలన, అతి భయంకరమైన రాక్షస పాలన, రావణ పాలన అంతమైంది, ధర్మపాలన మొదలైంది. మీకు ఇంకో విషయం చెప్తున్నాం, పిఠాపురంలోనే మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం వచ్చి రాగానే 2 రోజుల్లోనే పిఠాపురంలో 29 విగ్రహాలను ధ్వంసం చేశారు మతోన్మాదులు. ఏం జరిగింది? మహాపుణ్యక్షేత్రం పిఠాపురం. ఒక వైసీపీ పార్టీ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ కనీసం ఎక్కడ కూడా వచ్చి ఏమైంది దీని మీద ఎవరో కూడా స్పందించలేదు. పిఠాపురంలో అలాంటి మహాపుణ్యక్షేత్రం, ఒక మహాశక్తిని, మహాయోధుడిని పిఠాపురానికి సాక్షాత్తు హనుమంతుల వారు, దత్తాత్రేయుల వారు పిఠాపురంలోనే నామినేషన్. నిజంగా చెప్తున్నాం, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియకపోవచ్చు నేను పిఠాపురం నుంచి నామినేషన్ వేస్తానా అని. దత్తాత్రేయుల వారి యొక్క పవరు, ఆంజనేయ స్వామి వారి యొక్క శక్తి. ఎందుకంటే అంజనమ్మ కొడుకుని పుట్టాడు పవనసుతుడు హనుమంతుడు. ఆ హనుమంతుడు కలియుగ రక్షకుడుగా, కలియుగ ధర్మాన్ని కాపాడే విధంగా. ఎందుకంటే విజయనగరంలో రామతీర్థంలో అయోధ్య రాముడి యొక్క తలక్షేత్రం చేసినప్పుడు ఒక వైసీపీ మంత్రి కూడా మాట్లాడలేదు. అక్కడ జరుగుతుంది, రాముడేమో ఊరుకుంటాడేమో కానీ రాముడి యొక్క బంటు హనుమంతుడు ఊరుకోడు. ఆ హనుమంతుడి శక్తే ఈరోజు పిఠాపురంలో రాష్ట్రాన్నంతా కూడా కాచి కాపాడే శక్తి పిఠాపురంలో 70,000 పైచలకు మెజారిటీతో నెగ్గింది. ధర్మాన్ని రక్షించినందుకు ఆ భగవంతుడికి, మా శివుడికి, మా కుక్కడేశ్వరుడికి, మా మహాశివుడికి కృతజ్ఞతలు చెప్తూ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మహాపాపాత్ముడు ఈ జగన్, బాయ్ జగన్ అంటూ ప్రజలందరూ కూడా సాగనంపారు. మళ్ళీ ఇందులో పెద్ద ఇది జరిగింది ఏంటంటే పిఠాపురం మొత్తాన్ని కూడా డబ్బుతో కొనేద్దామని చెప్పి ఓటికి 10,000 చెప్పులు పంచిపెట్టారు. పంచిపెట్టింది కూడా రివర్స్ అయిపోయి డబ్బులు తినేశారు. మొత్తం వన్ సైడ్ గ్లాసు గుద్దేశారు. చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, గ్లాస్ పగిలితే పదునెక్కుద్ది. ఇప్పుడు రోజాకి గుచ్చుకుంటుంది, అది కొడాల నానికి గుచ్చుకుంటుంది. ఎవరైతే వైసీపీ మంత్రులు ఉన్నాయో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కాకినాడ, ప్రశ్నిస్తే చంపేయండి అంటాడు ఆయన. ఇసుక మాఫియా పొలోమని తోలుకుంటే లారీలు ఎక్కించేయండి, ఇప్పుడు ఎక్కింతారు మీ మీద. సిద్ధంగా ఉంది పార్టీ. అసలు కనీసం ప్రతిపక్షానికి కూడా పనిచేయలేదు ఈ పార్టీ. ప్రతిపక్షంగా అసెంబ్లీలో కూర్చోవడం కూడా పనికి రాకుండా చేసేసారు ఏపీ ప్రజలు. ఇప్పుడు వెళ్ళండి, మీరు లండన్ వెళ్ళడానికి కూడా పనిచేయరు. ఎందుకంటే మీ ఫోటోలన్నీ ఆల్రెడీ బ్లాక్. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకోవాలి ఇంకా. కాబట్టి మీరు డైరెక్ట్గా సెంట్రల్ కూడా జైలుకో లేకపోతే తిహార్ జైలుకో మిమ్మల్ని గ్యారంటీ పార్సల్ చేసేస్తారు. జై శ్రీరామ్. సార్ ఇక్కడ ఈ పిఠాపురానికి సంబంధించి వంగా గీత గారు లాస్ట్ టైం చేసిన ఒక వాక్యం ఉంది. ఏముందంటే, నా పిఠాపురానికి నా ప్రజలు నన్ను దూరం చేస్తారంట, లేకపోతే నేను ఇక్కడే శవమవుతాను, నా శవ యాత్ర ఇక్కడ నడుస్తుంది అన్నారు. దానిపైన మీ స్పందన ఎట్లుంటుంది సార్? ఈరోజు మొదటి రోజు స్పందన చెప్పమంటారండి. పిఠాపురంలో ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, 29 విగ్రహాలు పోయినప్పుడు కనీసం ఎంపీగా మాకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఇటువైపే, కనీసం ఇటువైపు తొంగి చూడలేదు. ఆవిడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన 5 సంవత్సరాలు పిఠాపురం వైపు చూసిన దాఖలానే ఆవిడ ఎప్పుడు చూడలేదు. మొన్న చూశాను నేను. మొన్న నీకు సాగనం చీర అన్నీ పెట్టడానికి మేము రెడీ, మేము సిద్ధం, మీరు ఎవరు ఆగవక్కర్లేదు. ఎందుకంటే పిఠాపురం ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు. మీరు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కనీసం డిపాజిట్లు కూడా రాలేదు మీకు. కాబట్టి మీరు మొన్నే కదా ఎవరో టవల్ పట్టుకుంటేనే మీకు టవల్ చూస్తుంటేనే భయం వేసేస్తుంది. ఇటు కార్మికుడు, కర్షకుడి యొక్క కష్టం యొక్క టవల్ని చూసే మీకు వణుకు పుట్టింది. కాబట్టి ప్రజల తీర్పు వన్ సైడ్ అయిపోయింది. అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా పట్టం కట్టింది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఈరోజు ధర్మాన్ని కాపాడడానికి పిఠాపురం మహాపుణ్యక్షేత్రం పేరుని సాధకం చేసుకున్నాడు. ఆయన్ని దత్తాత్రేయుల వారే ఇక్కడికి పంపించారు. ఆ సాక్షాత్తు హనుమంతుడి యొక్క శక్తి మీరు ఏటో ఇంకా వారంలో పవన్ కళ్యాణ్ అనే నేను అన్నారు కదా, విజయ్ విజయ్
అంద కదా రోజా రోజా అన్నది కదా, ఏమంది రోజా? అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోనేమో తన్నుకునే మా ఓడు అడుగు పెట్టబోతున్నారు. సిద్ధంగా ఉండండి వైసీపీ నాయకులారా, మీ పతనం మీ యొక్క ఇది ఏ రేంజ్ లో ఉండబోతుందో సిద్ధంగా ఉండండి. గేటు కూడా తొక్కనివరా, మేము తొక్కనిస్తాం గేటు, మేము ఎక్కిస్తాం, పట్టం అభిషేకం చేస్తాం, ఆ భగవంతుడు చేసినట్టుగా చేస్తాం. చూద్దరు కానీ గేటు తొక్కనివరా. మీరు తన్నుకుని కాళ్ళు ఎగరేసుకుని మా పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతున్నాడు. రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పాటలో మీలాంటి దరిద్రపు కొట్టు నాయకుల్ని దేశం నుంచి రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గర రోజు వచ్చేదండి, అయిపోయింది. అందుకనే మాకు ఇష్టమైన మహాశివుడికి దండం పెట్టుకుని ధర్మాన్ని కల్పించుతున్న ఆ మహానుభావుడికి మహాదేవ. సార్ తొందరలో అయితే పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న ఒక్క మాట కోసము ఎన్నో వేల మంది గుండెలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మీరు మొన్న 23నే ఆయన ఎప్పుడైతే నామినేషన్ వేశారో లక్షల మంది ప్రపంచాన్ని తట్టుకోలేకపోయారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అనే నేను అని మాట వచ్చినప్పుడు కోట్లాది మంది గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదండి దేశవ్యాప్తంగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పక్కన మోదీ గారి కోసం ఏదైతే ఈశ్వర్కి శపథ్ లేతా హూ, ఈశ్వరం మీద ప్రమాణం చేసి ఏం చెప్తున్నా ఆయన కోసం వెయిట్ చేస్తున్నామో, అలాగే కొనిదెల పవన్ కళ్యాణ్ గారి కోసం మేము అంతే విధంగా ఎదురు చూస్తున్నాం. ఆయన ఒక్కసారి కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఎప్పుడైతే అంటారో మీరు చూద్దరు కానీ రాష్ట్రం ఊపు ఊపుతుంది. కోట్ల మంది జనాభా రోడ్డు మీదకి ఎక్కి ఏ విధంగా ఉత్సవాలు చేస్తారో మీరే చూస్తారు. ఒకటే మా పిఠాపురంలో ఒకటి మహా ఫేమస్ మహాశివుడి యొక్క రథోత్సవం. ఇప్పుడు 2 పవన్ అనే నేను కొనిదెల పవన్ అనే నేను ఉత్సవాన్ని మీరు చూడబోతున్నారు. జై శ్రీరామ్.